జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. పృథ్వీరేణురణుః పయాంసి కణికాః ఫల్గుస్ఫులింగో లఘుః తేజో నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రారుద్రపితామహ ప్రభృతయః కీటాः సమస్తాः సురాः దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః. పరబ్రహ్మస్వరూపముగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథివి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు, ఈ జగము నీటి తుంపర, తేజస్సు సూక్ష్మముగా అగ్నికణము, వాయువు నిశ్వాసము, ఆకాశము సన్నని చిన్న రంధ్రము, రుద్రపితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్ర కీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లుచున్నది. నారాయణ మంత్రమును జపించినచో నిరతిశయమగు పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేసుకొని మిగిలిన తత్వముల పరిమితత్వమును అతని అతిశయమును అనుభవింపగలడు. ముకుందమాల ప్రేయర్ 20. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 8వ స్కంధము 2వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ఉపోద్ఘాతంగా ఈ స్కంధంలో ఉండేటువంటి విషయాల గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు గజేంద్రుని యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేసుకుందాం. గజేంద్ర మోక్ష వృత్తాంతమును మానవుడు నిత్యం అనుసంధానము చేసుకునదగినది. మానవుడు అనగా మానవ శరీరముతోనున్న జీవుడు కర్మచే బంధింపబడి చాలా కాలము సంసారమని మడుగున పోరాడును. దానిని వాడు జయించలేడు. తానుగాని తనవారుగాని తమకు రక్షకులు గారు అనే జ్ఞానము ఎంతో కాలము గడిచిన తరువాత కలుగును. జన్మాంతరములో చేసిన సుకృతం వలన భగవానుడే రక్షకుడని భగవానుని వైపు మనసు మరలును. నీవే తప్ప వేరొకడు రక్షకుడు లేడని భగవాను శరణు పొందును. మనసారా ప్రార్థింపగానే భగవానుడే వచ్చి బంధమును తురించి మోక్షమును కలిగించును. ఇది సకల జీవసాధారణమైన గాథ. గజమే జీవుడు. మదించిన ఏనుగువలే జీవుడు తన వారితో కలిసి భోగస్థానములలో భోగోపకరణములతో భోగమును అనుభవించుచుండును. ఆధ్యాత్మిక తాపము కలిగి దానిని వారించుట కొరకు ఏనుగు ఎండచే నోరెండి చెరులో దిగినట్లు ఈ సంసారమున అనేక విషయములను అనుభవించుటకు ఉపక్రమించును. మనస్సు ఇంద్రియములు మొసళ్ల వంటివి. అవి మనను పట్టుకొనును. ఈ శరీరము నుండి జీవుని బయటకు రానివ్వక బంధించును. తన ప్రయత్నముచే తానే ఆ బంధము నుండి విడబడవలనని ప్రయత్నించును. తన వారెవరనూ రక్షించలేరు. జన్మాంతర సుకృతముచే నారాయణ నామము గుర్తునకు వచ్చును. భగవానుడే ఉపాయమని నమ్మి ప్రార్థించి వాని సుదర్శనముచే మొసలి వంటి మనస్సు ఇంద్రియములు ఖండింపబడగా జీవుడు మోక్షమునందును. ఇది జీవమోక్షగాథ. ఇదియే గజేంద్ర మోక్ష కథ. అందుచే మన పెద్దలు నిద్రలేవగనే గజేంద్ర మోక్షగాథను తలంచుచు హరినామం స్మరింతురు. హరియే గజేంద్రుని మొసలి పట్టు నుండి విడిపించినాడు. మనస్సును సంసారబంధము నుండి విడిపించువాడును శ్రీహరియే. క్షీరసముద్రములో ఒక ద్వీపము. ఆ ద్వీపమున త్రికూటమను పర్వతము గలదు. కొన్ని వేల మైళ్ల ఎత్తు వెడల్పు కలది ఆ పర్వతం. 3 శిఖరములుండుటచే దానికి త్రికూటమని పేరు కలిగినది. బంగారు, వెండి, ఇనుము అనడి 3 లోహములతో ఏర్పడినవి ఆ 3 శిఖరములు. మన శరీరముగను మనకు చుట్టూనూ కనబడు సకల పదార్థములుగా కనపడునది ప్రకృతి. ఆ ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములు గలది. సత్వము తెలుపు,
రజస్సు ఎరుపు, తమస్సు నలుపు రంగులుగా భావింపబడును. ఆ 3 గుణములు 3 శిఖరములు. ఆ 3 శిఖరములతో కూడిన ప్రకృతియే ఈ పర్వతము. కళ్యాణ గుణములతో నిండిన భగవానుడే పాల సముద్రము. అందులోనే మధ్యలో ఉన్నది పర్వతము. వాడంతట వ్యాపించి ఉండును. పాలసముద్రం మధ్యలో ఉన్నది ఈ శిఖరములతో కూడిన పర్వతము. దీని ఎత్తు, పొడువు ఇంత అని తెలుసుకున్నట శక్యము కాదు. ఆ పర్వతము చాలా సుందరం. ఆ పర్వతమున ఉన్న రత్నముల కాంతులు, గైరికాది ధాతువుల కాంతులు ఎలదిక్కులా ప్రకాశింపబడుచుండును. రకరకములైన పొదలు, చెట్లు, సెలయేళ్లుతో నిండియుండును. చుట్టూనున్న పాలసముద్రపు కెరటములు ఆ కొండ మొదలుకు ప్రాకుచుండును. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు ఆ కొండ గుహలలో మత్తిల్లి నృత్యగీతములతో వినోదించుచుందురు. ఆ గుహలలో సింహములు వీరి పాటలకు ఎదురుగా గర్జించుచుండును. ఆ పర్వతమందు దేవోద్యానములు, నిర్మలోదకములు గల నదులు, సరస్సులు కూడా కలవు. దేవతా స్త్రీల స్నానములచే ఆ జలము పరిమళము గలదై ఉండును. ఆ పర్వతము యొక్క ఒక లోయలో వరుణుని ఋతుమతి అనడి ఉద్యానవనం ఉన్నది. అది దేవస్త్రీల విహారస్థానము. పుష్పఫలద్రుమములతో నిండినది. మందారములు, పారిజాతములు, చూతములు, పనసలు మొదలగు వృక్షములు అనేకములు అందు కలవు. ఆ వనమధ్యమున విశాలముగు సరస్సు. బంగారు తామర పువ్వులందుండును. రకరకములైన తామరలు, కలువలు ఆ సరస్సును నిండి ఉండును. తుమ్మెదల ఝంకారములు, జలపక్షుల మధుర స్వనముల ఎడతెగక సాగుచుండును. దాని నిండా జలచరములగు మత్స్యకూర్మాదులుండినవి. ఆ సరస్సులో చుట్టూ ఒడ్డుపై రకరకముల పూలతీగల చెట్లను అల్లి దట్టముగా ఉండెను. ఆ అడవిలో చాలా ఆడ ఏనుగులతో కలిసి ఒక మగ ఏనుగు సంచరించుచు ఆ వనమును తన ఆవాసముగా కల్పించుకొని ఉండెను. ఆ గజేంద్రుని మదపు వాసనకు సింహములు, పెద్ద పులులు మొదలు క్రూర జంతువులు కూడా దూరదూరముగా పోవుచుండెను. చిన్న జంతువులు ఆ నాగేంద్రుని అనుగ్రహముచే క్రూర మృగము భయము లేక హాయిగా సంచరించుచుండెను. ఒకనాడు వేసవి వేడికి తాపము కలిగి ఆ గజేంద్రుడు ఆడ ఏనుగులతో, గున్న ఏనుగులతో కలిసి నీటిని త్రాగుటకై ఆ కొలనుకు వచ్చెను. ఆ నీరు నిర్మలము, అమృతం వలె భోగ్యము, పద్మరాగములచే పరిమళము కలది అయి ఉండెను. ఆ గజేంద్రుడు ఆ సరస్సున ప్రవేశించి నీరు త్రాగి మునిగి తొండములో నీరు తీసి తన వారిపై జల్లుచూ వారిచే త్రాగించుచూ విహరించుచుండెను. గృహస్థుడు సంసారములో భోగములు తాను అనుభవించుచు తన వారిచే అనుభవింపచేయుచు తనకు అడ్డులేదని ఉండునట్లే ఆ ఏనుగు కూడా రాబో దుఃఖమును గూర్చి ఆలోచింపక భగవన్ మాయచే భోగమే శాశ్వతమన్నట్లుండెను. ప్రారబ్ధ కర్మానుగుణముగా భగవత్ప్రబోధితమై ఒక మొసలి వచ్చి ఆ గజేంద్రుని పాదమును పట్టుకొనెను. దాహం వేయుటచే కలిగిన బాధ తీరినది. మొసలిచే పీడ ప్రాప్తించినది. మనకు ఆధ్యాత్మికములగు అనగా శారీరక, మానసిక దుఃఖములు తగ్గగానే ఇతర ప్రాణులచే అధిభౌతిక దుఃఖములు కలుగుచుండును. గజేంద్రునకు అట్లే జరిగినది. గజేంద్రుడు బలశాలి. దాని ముందు మొసలి చిన్న నీటి పొరుగు. దానిని విడిపించుకొనుట ఎంత అని గజేంద్రుడు ప్రయత్నించాను. తన బలమంతయు చూపెను. కాని ప్రయోజనం లేకపోయెను. ఆర్తి పొందినది. ఆడ ఏనుగులు తన ప్రియుడైన గజేంద్రుడు పడు బాధను చూచి ఆ బాధ నుండి విడదేయలేకపోయినవి. మొరపెట్టుచూ నిలిచినవి. ఆపద నుండి బయలుపోవుటకు మనమిట్లే ప్రయత్నింతుము. మనంతట మనము ప్రయత్నింతుము. చేతకాక దైన్యము నొంది శోకించుచుందుము. చుట్టూనున్నవారు చూచుచూ శోకించుచుందురు.
కాని ఆపద మన ప్రయత్నము చేతగాని చుట్టూనున్న వారి ప్రయత్నము చేతగాని తొలగునది కాదు. దైవానుగ్రహము చేతనే తొలగవలనని రజస్తమస్సుల బలమున్నంతసేపు తోచదు. మొసలిని ఏనుగు వెలుపలికి లాగుచుండెను, లోపలికి మొసలి లాగుచుండెను. 1000 సంవత్సరములు గడిచినను దేనికినీ విజయం లభింపలేదు. గజేంద్రునకు మనోబలము తగ్గినది, శరీరబలము తగ్గినది. కాని మొసలికి బలము పెరుగుచున్నది, ప్రాణ సంకటము కలిగినది. ఇట్లే ప్రాణి తన ప్రయత్నము చేతనే తన దుఃఖముల నుండి గలవనని ప్రయత్నించును. చివరకు సుకృతవశముచే భగవంతుని శరణు పొందనవలనని భావము కలుగును. గజేంద్రుడు కూడా చాలా కాలం ప్రయత్నించి విఫలుడై ఆ భగవాను రక్షకుడుగా భావించెను. భయంకరమైన కాలసర్పం వలె తీవ్రమైన వేగముతో మృత్యు వెంటాడుచుండగా భయపడి పరిగెత్తుచూ ఒకనాడు సర్వలోకేశ్వరుని శరణముగా పొందును. అట్లు ప్రసన్నుడైన వానిని ఆ సర్వేశ్వరుడు తప్పక రక్షించును. మృత్యువు అతనికి భయపడి పారిపోవును. అట్టి వానిని నేను శరణు పొందుదును ఆయన మనస్సులో నిశ్చయించుకొనెను. వెనుకటి జన్మమున ఇంద్రద్యుమ్న మహారాజుగా తానున్నప్పుడు అభ్యస్తమైన నారాయణ మంత్రము జపించాను. ఓం నమో భగవతే అని భగవానుడికి నమస్కారము చేసి ఇట్లు స్తుతింపనారంభించను. చేతనాత్మకమగు జగమునకు పరమకారణమైన వానికి నమస్కారము, వానినే ధ్యానింతును అని కారణతత్వమును ధ్యానించెను. మోక్షమును కోరువాడు కారణమునే ధ్యానించవలెను అని కారణంతు ధ్యేయ అని చెబుచున్నది. ఆ కారణమును బ్రహ్మమని, ఆత్మయని, సత్ అని, ఓం అని, నారాయణ అని ధ్యానింతురు. కాని ఏ పేరును చెప్పక కారణమునే ధ్యానించున్నాడు గజేంద్రుడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. సృష్టికి ముందు ఈ జగమంతయు ఎవ్వనియందు ఉన్నదో సూక్ష్మచేతనాచేతనములతో కూడిన ఏ పరమాత్మ నుండి ఈ స్థూలమైన చేతనాచేతనాత్మకమైన జగం వచ్చినదో, ఎవనిచే సృష్టింపబడి రక్షింపబడుచున్నదో, ఎవడు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నవాడో, ఎవడు అచేతనము కంటే పరుడైన జీవుని కంటే పరుడై పరాత్పరుడగుచున్నాడో, ఎవడు తనంతట తాను ఉండగలవాడో వానిని ఉపాయముగా రక్షకుడుగా నమ్మియున్నాను. ఈ జగత్తు అంతయు సృష్టికి ముందు నామము రూపము లేకపోవుటచే పరమాత్మ కంటే వేరుగా గోచరించును. అదే మరల భగవానుని సంకల్ప రూపముగు మాయచే స్థూలముగా కనపట్టును. అతడు సకల పదార్థములను తానెరింగడివాడు, చూచెడివాడు. అట్టి పరాత్పరుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థించాడు. ఆ తర్వాత ఈ ప్రార్థన ఇంకా అంతరార్థాన్ని తర్వాత జరిగినటువంటి భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.